ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న బాలినేని శ్రీనివాసరెడ్డికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. 5 ఏళ్లుగా సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలపై అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభిస్తోందని ఆనందం వ్యక్తం చేశారు బాలినేని. మళ్లీ వైసీపీని అధికారంలోకి వస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు ఒంగోలులో తాగునీటి ఎద్దడిపై తప్పుడు కథనాలు రాసిన పచ్చ మీడియాకి వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు ఏదో జ్యోతి పేపర్లో ఏదో రాస్తాడు, ఆయన కనపట్లేదా, వాళ్ళకి కళ్ళు కనపట్లేదా, ఏం ఇష్టం వచ్చినట్టు రాస్తున్నాడు. ఒక బుద్ధి ఉండాలా దేనికైనా, ఇష్టం వచ్చినట్టు రాసుకోవటం. మరి నీళ్ళకి 355 కోట్లు తీసుకొచ్చింది తెలియలేదు వాళ్ళకి. ఆయన 120 కోట్లు తెచ్చాడంట, అది రాస్తారు. ఆ 120 కోట్లలో మున్సిపాలిటీ కార్పొరేషన్ సంబంధించిన 70 కోట్లు నేను వచ్చి కట్టించా. వాళ్ళు ₹1 ఇలా ఆపేస్తే నేను 70 కోట్లు నేను తీసుకొచ్చి పెడితే దాన్ని రాయరు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాస్తారు. మరి పచ్చి బూతులుగా ఉంది. వాళ్ళు విలేకరులు చెప్తున్నా, ఈ రకంగా రాయటం మంచి పద్ధతి కాదు, తెలుసుకొని రాయండి. తెలుసు మీకు అన్ని తెలిసి కావాలని రాస్తూ ఉన్నారు, కానీ మాకు టైం వస్తుందని తెలుసుకుంటున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. బాపులపాడు మండలంలోని పలు గ్రామాల్లో ఆయన విస్తృత ప్రచారం నిర్వహించారు. ప్రచార రథంపై ప్రజలకు అభివాదం చేస్తూ వైఎస్ఆర్సీపీని గెలిపించాలని అభ్యర్థించారు. వెళ్లిన ప్రతి చోట వల్లభనేని వంశీకి ప్రజలు హారతులతో ఘనస్వాగతం పలికారు. విశాఖపట్నంను అభివృద్ధి చేయలేని చంద్రబాబు ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని విశాఖ వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ దుయ్యబట్టారు. ఎస్కోట్ నియోజకవర్గంలో ఏమీ అభివృద్ధి చేశారో చెప్పకుండా జిల్లా పునర్విభజన అంశం గురించి మాట్లాడడం సరికాదన్నారు. వైఎస్ఆర్సీపీ సంక్షేమం అభివృద్ధి చూసి ఓర్వలేక అబద్దాలు ప్రచారం చేస్తే జనం నమ్మే పరిస్థితి లేదన్నారు. విజయనగరం జిల్లా జామీలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే కడుబండితో కలిసి ఆమె పాల్గొన్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యుగంధర్ అందిస్తారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ అభ్యర్థి ఎస్కోట నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారం ఎలా సాగుతుంది, మీ తదితర వివరాలు ఆ మాటల్లోనే తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఈ రోజున చాలా రోజులైంది మీరు ప్రచారంలో ఉన్నారు. నామినేషన్ల తర్వాత ఇదే మొదటిసారి మీ రోజు అనుకోవచ్చు, ఎందుకంటే నామినేషన్ ఘట్టం పూర్తయిపోయింది. ఎలా అనిపిస్తుంది మేడం, ఎప్పటి నుంచి మీకు ఏమనిపిస్తుంది? నామినేషన్ అయిన దగ్గర నుంచి కంటిన్యూషన్ ప్రచారం అవుతుంది. అయితే మన ఎస్కోట నియోజకవర్గం ఎంపీ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో మన విజయనగరం జిల్లాలో ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఈరోజు కడుబండి శ్రీనివాస్ గారికి స్థానికంగా శాసనసభ్యులుగా పోటీ చేస్తున్నారు. మరి వారికి అలాగే జగనన్న నాకు అవకాశం ఇచ్చి విశాఖపట్నం ఎంపీగా ఇచ్చిన సందర్భంగా ఇక్కడ ప్రజలందరినీ మళ్ళీ కలుసుకోవడానికి వారి తాలూకు అభిమానాన్ని మళ్ళీ రేపు జగనన్న మళ్ళీ గెలిపించే దిశగా తీసుకెళ్లాలంటే తప్పకుండా అత్యధిక మెజారిటీతో వారి అభిమానాన్ని రేపు ఓటు రూపంలో చూపించాలని వారందరికీ పేరు పేరుని కలుసుకోవాలని వచ్చాను. మేడం గారు, మీరు సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళు అని చెప్పి సమంగా అభివృద్ధి చేస్తూనే ఉంటున్నారు, కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు మొన్ననే మీటింగ్ పెట్టారు ఎస్కోట్లోనే. ఇక్కడ ఉన్నటువంటి ట్రైబల్ యూనివర్సిటీని ఎక్కడికో తీసుకెళ్ళిపోయారని, ఎస్కోట్నేమో విశాఖపట్నం పార్లమెంట్ నుంచి ఉన్నటువంటి దాన్ని విశాఖ జిల్లా చేయకుండా విజయనగరం జిల్లా చేశారు. ఇవన్నీ కూడా ఎలా అర్థం చేసుకోవాలి? ఈ సెంటిమెంట్ని ఆయన రాజేస్తుంటే మీరు ఏ విధంగా తిప్పుకొట్టబోతున్నారు? అసలు విశాఖపట్నం గురించే అభివృద్ధి గురించే పట్టించుకోలేని 5 సంవత్సరాలు పాలన చేశారు. విశాఖపట్నంకి ఏ అభివృద్ధి చేశారండి? ఒక కంపెనీ అని తీసుకొచ్చారు, ఒక ఉద్యోగం ఇచ్చారా? ఇచ్చిన అజెండాలో నెలగు లేవు. ఒక పరిశ్రమ తీసుకొచ్చారా? ఏదైనా గుండె మీద చేసుకొని చెప్పనండి. ఓ 10 మందికి ఉపాధి కల్పించే అవకాశాన్ని అక్కడ ఏమైనా కల్పించారా? ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈరోజు సమర్థవంతంగా అందరినీ కలిసికట్టు తీసుకుంటూ ప్రాంతాలు, కులాలు, మతాలకి అతీతంగా ఈరోజు అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ దీన్ని ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా ఈరోజు తీర్చిదిద్దడానికి చూస్తున్నారు. భౌగోళికంగా ఇది విజయనగరం దగ్గర కాబట్టి ఇది విజయనగరం దీంట్లోనే వచ్చింది. ఎందుకంటే మరి హెచ్ఎర్లు అటు వెళ్ళింది, రాజాం ఎందుకు వచ్చింది? ఇవన్నీ డీలిమిటేషన్లోని వారు భాగంగానే ఇచ్చినవి. అప్పుడు కూడా వారు ఉన్నారు కదా, ఆ విధంగా ఉన్నప్పుడు ముందే పెట్టించుకోవచ్చు కదా అలాంటివన్నీ. ఈరోజు ఏమో మళ్ళీ ఎన్నికలు వచ్చాయి, ప్రజలు తప్పుదోవ పట్టించాలి, ప్రజలతో మైండ్ గేమ్ ఆడాలి. దానికి ఈ విధంగా ఇక్కడ వాళ్ళకి అక్కడ వాళ్ళకి ఎంతసేపు 2 ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టి దాని ద్వారా ఇవి లబ్ధి పొందారని ఒక తప్పుడు ఆలోచన. దానికి ప్రజలందరూ పూర్తిగా ఇవాళ సమర్థవంతంగా ఉన్నారు. అటువంటి వారికి ఏదో సామెత ఉందండి, గతంలోని మింగడానికి మెతుకులేదు కానీ మీసాలకు సంపంగనని. లాస్ట్ టైము
ప్రజలకు కనీసం అన్నమైన 5,000 వెళ్ళేటట్టుగా కూడా చూడలేని పెద్ద మనిషి ఈరోజు వచ్చి తీసుకొచ్చి ఎస్కోట్ని తీసుకెళ్ళి వైజాగ్ పెడతాను, వైజాగ్ని వచ్చి వదిలిస్తానని చెప్పడానికి ఏం చేశారండి వదిలించడానికి? ఈరోజు మా ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు. గతంలో 22% అప్పులు చేశారు. ఎవరికైనా ఇచ్చారంటే ఏదైనా కార్యక్రమం వెళ్ళింది? ఈవేళ కంపేర్ చేసుకుంటే 11% ఇచ్చింది. అది మనం చెప్పిన లెక్కలు కాదు, నీతి ఆయోగ్ చెప్పిన లెక్కలు. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలో అధికార పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. కొండాయిపాలెం పంచాయతీ మాసాపేట గ్రామానికి చెందిన 40 టీడీపీ కుటుంబాలు వైసీపీలో చేరాయి. ఉదయగిరి వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి పార్టీ కండువా కప్పి వారిని ఆహ్వానించారు. సీఎం జగన్ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వైఎస్ఆర్సీపీలోకి చేరటం శుభపరిణామమన్నారు. మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలన్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఎమ్మెల్యే అభ్యర్థి సాయి ప్రసాద్ రెడ్డికి మద్దతుగా ఆయన కుటుంబ సభ్యులు గడప గడపకు తిరిగి జోరుగా ప్రచారం చేస్తున్నారు. జగనన్న అందించిన సంక్షేమ పథకాలను తెలుపుతూ మరోసారి వైఎస్ జగన్ను ముఖ్యమంత్రిని చేసుకోవాలంటే భారీ మెజారిటీతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ ప్రచారంలో పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కావలి పాత ఊరులో వైఎస్ఆర్సీపీ ప్రచారం జోరుగా చేస్తోంది. ఎమ్మెల్యే అభ్యర్థి ప్రతాప్ కుమార్ రెడ్డికి మద్దతుగా ఆయన కుటుంబ సభ్యులు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి ప్రతాప్ కుమార్ రెడ్డిని గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.